దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు వాగ్దానంతో పాటు నా కుమార్తె అనగా మా అన్నయ్య గారి కుమార్తె సౌజన్య వినండి వినిపించంలో కొన్ని రోజులు వాక్యం చెప్పి కొన్ని రోజులు పాటలు పాడుతూ దేవుని మహింపరిచి 1 సంవత్సరంన్నర క్రితం వివాహం చేసి తర్వాత మరి తన గర్భవతి అయి డెలివరీలో ఇంకొక వారం రోజుల్లో 4 రోజుల్లో డెలివరీ అవుతుంది అన్నప్పుడు కూడా లాస్ట్ వాక్యం చెప్పింది. మీరు ఈ మాటలు అయిన తర్వాత వినబోతున్నారు. ఆ మాటలు బలపరిచే మాటలు, దేవుని ఘనపరిచే మాటలు. అయితే ఆ మాటలు నేను ఎందుకు జ్ఞాపకం చేసి మరల మీ ముందు ఈ యొక్క వినండి వినిపించడంలో పెట్టాలి అనుకుంటున్నానంటే, ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. అంటే మీకు అర్థమై ఉండొచ్చు, ఒక 4 రోజులు డెలివరీకి వెళ్ళే వినండి వినిపించండి కార్యక్రమంలో వాక్యం చెప్పిన తర్వాత 4 రోజులకి తన హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో పొజిషన్లో డెలివరీ టైంలో హార్ట్ అటాక్ వచ్చి పాప అనగా మా అమ్మాయి తన కడుపులో ఉన్న బాబు ఇరుగురు నిద్రించారు. అయితే వాళ్ళ నిద్రించిన వారి మాటలు మాత్రం నాలో మాలో ఉండడానికి ఒక వినండి వినిపించండి కార్యక్రమం యూట్యూబ్ ఛానల్లో తన మాటలు సజీవంగా లేకపోయినా మీ ముందు ఉంచడానికి దేవుడిచ్చిన ధన్యత బట్టి వందనాలు. కనుక పిల్లల్ని ఎలా పెంచాలో, ఎలా పెరగాలో మరి యవనస్తులకి అలాగే తల్లిదండ్రులకి నేర్పిన మాటలు, తనకిష్టమైన మాటలు, దేవుని చిత్తానుసారంగా జరిగించిన మాటలు, మరి లాస్ట్ మాటలు మనం విందామని మిమ్మల్ని బ్రతుకులాడుకుంటున్నాను. మరి మా కుమార్తె లేదైనను మరి తన మాటలు మన మధ్యలో ఉన్నందుకు నా ప్రభు పేరట మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. అంతేకాదు ఈ యొక్క వినండి వినిపించండి ఛానల్లో పెడితే బాగుండని కూడా తనకి ఇష్టమైన మాట ఇది. కనుక మరి 1 ఇయర్ ఈ రోజుకి 1 ఇయర్ అవుతుంది. కనుక తన మాటల్ని ఈ రూపంగా మేము ముందు ఉంచుతున్నాం. అది అనుకోకుండా జరిగింది కనుక మేము కొంచెం ఎడిట్ చేసి, తన మాటలైతే ఒరిజినల్, తన ఫోటోలు అయితే అంతేగాని ఇంక వేరే ఏం లేదు. కనుక మీరు విని మీ పిల్లలను కూడా బలపరచండి. దేవుడి దీవెనలు పొందుకుందాం. దేవుడి కొన్ని మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రేమే మధురము, నీ మాటే మకరందము, నీ చూపే వాత్సల్యము, నీ మనసే ఉన్నతము, ఎలా మరువనయ్యా నీవు చూపిన ప్రేమను, నేనెలా పొగడనయ్యా నీ ఉన్నత కృపలను. గనుడవు నీవే, పరిశుద్ధుడవు నీవే, నీ మమతల అనురాగం నా నోట స్తుతిగానం. ఎవరైనా ఉన్నారా, లేకపోతే బయట ఎవరైనా ఉన్నారా అంటే ఈరోజు మన పరిస్థితిని బట్టి చూసి కనికరపడే వాళ్ళు ఉన్నారు. కానీ మనం ఏదైనా చేస్తే మన వల్ల ఏదైనా ప్రయోజనం కలిగిద్ది అని వారికి ఆలోచన వస్తే మన మీద కనికర పడగలుగుతున్నారు. కానీ యేసయ్య మన నుండి ఏది ఆశించకుండా ఆయన మన మీద కనికరం పడి మన స్థితిగతులను చూసి ఆయన మనల్ని స్వస్థపరిచే దేవుడై ఉన్నారు. ఇక్కడ దాసిని చూసి యజమానుడు ఏం చేస్తున్నారు? కనికర పడుతూ ఉన్నారు. వాణిని చూసి విడిచిపెట్టి వాని అప్పు క్షమించాను. మనం ముందు వచనాల్లో చూసుకుంటే ఈ రాజు ఎవరు అంటే యేసుకి సాదృశ్యంగా ఉన్నాడు. మరి ఇక్కడ ముందు వచనాల్లో కూడా మరి అప్పు తీర్చలేదని మరి ఏం చేస్తున్నారంటే ముందు వచ్చిన భార్యని, బిడ్డలను, తనకున్న సమస్తాన్ని అమ్మివేసి అప్పు తీర్చమని చెప్తే
మరి యొక్క దాసుడు ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క రాజు దగ్గర క్షమాపణ అనేది కోరుతున్నాడు. సాగిలపడి ఆ రాజు యొక్క మొక్కుతూ ఉన్నాడు. మరి ఆ రాజు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు మనం చదివిన వచనములో యజమానుడు కనికరపడుతూ ఉన్నాడు ఆ దాసుని మీద. మరి ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటే ఎవరైనా అప్పు చేశారు అంటే ఆర్థిక స్థితిని బట్టి అప్పు తీసుకున్నప్పుడు మరి ఆ యొక్క పరిస్థితులు కూడా అనుకూలంగా ఉండవు. ఎందుకంటే అప్పు తీసుకున్న వ్యక్తి దగ్గరికి ఎవరైతే ఇచ్చారో ఆ యజమానుడు వచ్చి మరి ఆదరణ జరుగుతూ ఉంటుంది. మరి ఆ యొక్క అప్పు తీర్చకపోతే ఏదైనా సరే నాకు ఖచ్చితంగా నాకు ఎలా అయితే మరి అప్పు తీసుకున్న దాసుని మీద ఎలా చలాయిస్తూ ఉంటారో అలాగే మరి వారికున్న తప్పని పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేస్తారు? ఏదో ఒకటి మరి వస్తువులను మరి వాళ్ళు కొంత ఇచ్చి మరి ఇది మీ దగ్గర ఉంచండి, అప్పు తీరిన తర్వాత నేను మరలా తీసుకుంటాను అని చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ లోకపరంగా అలా చూస్తే ఇక్కడ మనం ఆత్మీయంగా చూస్తూ ఉన్నాం. కనికర పడుతూ ఉన్నాడు రాజు. మరి ఆ యొక్క దాసుని క్షమిస్తూ ఉన్నాడు. ఈ లోకంలో అప్పు తీసుకున్న వెంటనే మనం తిరిగి ఇచ్చేయాలి, ఏదైనా ఇచ్చేయాల్సిందే. కానీ ఈ రాజు ఏం చేస్తున్నాడు? క్షమిస్తున్నాడు. ఎందుకని క్షమిస్తున్నాడు? కనికరపడి క్షమించగలిగిన రాజు లేదా ఈ లోకంలో మనుషులు ఎవరైనా ఉన్నారు అంటే లేరు, మనకు కనిపించరు. కానీ యేసయ్య మనల్ని క్షమించే దేవుడై ఉన్నాడు. మన మీద జాలిపడి కనికరించే దేవుడై ఉన్నాడు. ఈ లోకంలో మనం చేసే ప్రతి క్రియను దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆ క్రియను బట్టి మనం యథార్థంగా మనము నీతిగా ఉంటే ఆయన కూడా మనల్ని చూసి సంతోషించే దేవుడు. ఏదైనా తప్పు చేశాము అంటే ఇంట్లో తల్లిదండ్రులు లేదంటే బయట సమాజము ఇంకా వేరే విధాలుగా మరి బయట వాళ్ళు అయిన వాళ్ళు క్షమించకపోతే మరి దేవుడు కూడా వారిని క్షమించాలంటున్నాడు. కానీ యేసయ్య దగ్గరికి వెళ్ళి సాగిలపడి మొక్కితే మనకున్న సమస్యను ఆయనకి చెప్తే ఆయన క్షమించి కనికరించే దేవుడై ఉన్నాడు. ఆయన కనికరపడి చెయ్యి చాపి వారిని ముక్తి నాకు ఇష్టమే, నీవు శుద్ధుడనే కమ్మని వాడితో చెప్పాడు. ఆమె ఇక్కడ ఏం చేస్తున్నాడంటే యేసయ్య కనికరపడి ఆయన స్వస్థపరుస్తున్నాడు. ఇక్కడ చూస్తే 50 రోజు ఆయన ఏం చేస్తున్నాడు? ఇక్కడ యేసయ్య స్వస్థపరుస్తున్నాడు. స్త్రీ కనికరపడి ముందు మనకి ఏదైనా కావాలి అంటే మనము మొదటిగా దేవుణ్ణి అడగాలి. తర్వాత ఈ లోకంలో దేవుడు మనకి ఇచ్చిన కుటుంబం ఏం చేశాడు? రమ్మని వానితో చెప్పాను. మరి ఆయన కనికర పడినప్పుడు మరి ఈ వ్యక్తి కూడా జవాబు నాకు ఇష్టమేనయ్యా నాకు స్వస్థపరుచు అని చెప్పి ఆయనను వేడుకోవడం జరిగింది. మరి ఈ లోకంలో మరి మనం కూడా ఆయన వైపు ఆయన చేయి విడవకుండా ఉంటే మనం కూడా ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా దేవుడు మనకి సహాయం చేసి స్వస్థపరిచే దేవుడై ఉన్నాడు. నా దేవుణ్ణి గుర్తిస్తూ ఉండాలి. నాకు సమయాన్ని బట్టి అమ్మగారికి అయ్యగారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆమేన్. మీరందరూ వాక్యాన్ని విని ఉన్నారని నేను నమ్ముతున్నాను. విన్నవారు మరి నా కుమార్తె ఆత్మ శాంతించడానికి, అలాగే మా అన్నగారు, మా వదిన గారు, మా అమ్మగారు, అలాగే నవీన్ కుమార్, అలాగే మా కుటుంబం మరి సంతోషంగా రాబోయే దినాల్లో మరి మా అమ్మాయి ఏదైతే వదిలి వెళ్ళిందో, ఏవైతే చేయాలని ఆత్మీయంగా అనుకుంటుందో అవన్నీ మేము చేయలాగున మనమందరం చేసేవారుగా ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుదాం. దేవుడి కొన్ని మాటలు దీవించి ఆశీర్వదించను గాక. తల ముంచుకుందాం, కన్నులు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవం గల తండ్రి, జీవాధిపతి, నీకు వందనాలు.
ప్రతి మాట విలువైన మాట, ప్రతి మాట విలువైన మాట కనుక నా తండ్రి ఈ మాటలన్నీ నీకు మహిమకరంగా మాకు ఆశీర్వాదకరంగా ఉండటకు సహాయం చేయమని నీ చిత్తమైతే నీకు ఇష్టమైతే అయా నా తండ్రి మా కుటుంబాలను వినండి, వినిపించడంలో ఉన్న ప్రతి కుటుంబాలను అయ్యా ఇంకెవరైనా బలహీనంగా ఉన్నా బలపరచండి, ఇరుకుల్లో ఉన్న విశాలతపరచండి, అయ్యా ఇబ్బందుల్లో ఉన్న అయా నా తండ్రి ఇబ్బందులు విడుదల ఇచ్చండి. అలాగే హాస్పిటల్లో ఎంతోమంది నా తండ్రి ఎదురు చూస్తున్నారయ్యా, కానీ మేమైతే మీకోసం ఎదురు చూస్తున్నాం అయ్యా. ఆ బాధ కన్నీరు మేము హాస్పిటల్లో చూసామయ్యా, ఎంతో రోదన అయ్యా నా తండ్రి. అయ్యా కనుక నా తండ్రి నిశ్చిత్తమైతే నీకు ఇష్టమైతే నా తండ్రి ప్రతి కుటుంబంలో హాస్పిటల్లో ఉన్న ప్రతి బిడ్డల్ని అయ్యా మీరే తండ్రిగా, మీరే డాక్టర్గా, మీరే సహాయకులుగా మీరే ఉండమని, నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోమని అయ్యా. శోధించబడుతున్నారయ్యా, అనేక మంది బలహీనులుగా ఉన్నారు, అనేక మంది వివాహం చేసుకొని కొంత బాధ, వివాహం జరగక కొంత బాధ అయ్యా, హాస్పిటల్లో ఉండి కొంత బాధ, హాస్పిటల్లోకి వెళ్ళలేక కొంత బాధ. ఆ బాధలన్నీ ఇప్పుడే యేసు నామమున విడుదల ఇచ్చామని, నీ నామానికి మాత్రమే మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోమని ఈ చిన్న ప్రార్థన ప్రభువైన యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని